రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని మోసం చేసిందని విమర్శించారు. 144 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఇక మళ్లీ ప్రజా ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు అందిస్తున్నారంటూ కూడా తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక టెంపుల్ సిటీగా వేములవాడను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఆది శ్రీనివాస్.